పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌నైతే ఏది వాళ్ళ నమ్మకంతో ఆడుకున్నారనేసి చాలా మంది నెగెటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారంటే, నెగెటివ్‌గా వీడియోస్ చేయటం అనేది చాలా అంటే రైర్ అయిపోయింది. ఈ 11వ రోజు కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా పడిపోయాయి. ఇంత దారుణ కలెక్షన్స్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు అన్నట్టుగా చాలామంది రివ్యూస్ ఇవ్వటము, ఎక్స్‌ట్రా వీడియోలు చేయటము, నెట్టింట్లో చాలా అంటే చాలా వైరల్‌గా మారిందనమాట. ఇంకొంతమందైతే చాలా దారుణంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి యెస్ నిజమే. పవన్ కళ్యాణ్ గారికి 2026 ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉంటే అదే. ఈ మూవీ అన్నమాట 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ. 'ఉస్తాద్ భగత్ సింగ్' బట్ కలెక్షన్స్ అయితే రాలేదు గానీ మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కలెక్షన్స్ అయితే. ఏదంటే వాళ్ళు 150 క్రోర్స్ పెట్టారు. దాంట్లో 95.6 కోట్లు మాత్రమే వచ్చిందన్నమాట. ఫుల్ అయితే రికవరీ అవ్వలేదు. ఇంకా రికవరీ అవ్వాల్సింది. ఎందుకంటే ఇది ఆదివారం కాబట్టి, ఈ ఆదివారం గూడా మంచి కలెక్షన్సే వచ్చాయి కూడా. దాన్ని ఇంకా యాడ్ చేయలేదు. యాడ్ చేయకుండా వాళ్ళు జస్ట్ 85 కోట్లే వచ్చాయని రికవరీ. అలాగ పెట్టేసారు. ఇంకా వాళ్ళ 'ఉస్తాద్ భగత్ సింగ్' దగ్గర నుంచి అంటే 'మైత్రి మూవీ మేకర్స్' దగ్గర నుంచి ఇంత కలెక్షన్స్ వచ్చాయని ఏ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్‌తో ఆడుకుంటున్నారా అనే దాని గురించి అయితే కొంచెం క్లుప్తంగా తెలుస్తూ ఉంది. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. కరెంట్ బిల్ కూడా రాలేదు అన్నట్టుగా చాలామంది గూడా ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది మూవీ కల్ట్ మూవీ అనమాట. ఆయన స్వాగే వేరు. ఆయన్ని సో దేది తగ్గించి మాట్లాడేంత సత్తా మనకు కూడా ఎవరికీ లేదనమాట. ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ వేరు, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు, ఆయన సినిమా స్టైల్ వేరు, ఆయన స్వాగ్ వేరు. చాలా అంటే గతంలో మీకు స్ట్రాంగ్‌గా తెలియాలంటే 'ఓజీ' మూవీ చూడండి. 'ఓజీ' మూవీ 2026లో 2025 ది బెస్ట్ మూవీగా నిలిచిందనమాట పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి బెస్ట్ మూవీని ఇలాంటి కించగా పరిచి చాలా అంటే చాలా వల్గర్‌గా మాట్లాడడం ఏమాత్రం నచ్చలేదనమాట. అలాగే 11వ రోజు కూడా మంచి రెవెన్యూ వచ్చింది. మంచి కలెక్షన్సే వచ్చాయి. బట్ ఏంటంటే 'దురంధర్' ఉండడం వల్ల చాలామంది 'దురంధర్' బాగుంది, 'దురంధర్' బాగుంది, 'దురంధర్' బాగుంది అని అనడం వల్ల ఏంటంటే 'దురంధర్'కెళ్ళిపోతున్నారు అందరూ. 'దురంధర్ పార్ట్ 2'కెళ్ళిపోయిన దాంట్లో ఎక్కువ యాక్షన్స్, ఫైట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ బోర్ కొట్టదనమాట. చాలా మందికి కావాల్సిందదే. వేరే వాడు తన్నుకుంటే అది ఆ మూవీ జస్ట్ అంటే మనకి ఇండియాకి, పాకిస్తాన్‌కి సంబంధించిన మ్యాటర్ ఉంది. బట్ ఇక్కడ కూడా చాలా ఈ మూవీలో కూడా మ్యాటర్ ఉంది. బట్ కొంతమంది ఇప్పుడు నేను చేసే వీడియో ఏంట్రా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకోవచ్చు. బట్ ఏందంటే టీఎఫ్ఐ చనిపోతుందనమాట. టీఎఫ్ఐని చంపేయడానికి మెయిన్ కారణం టీఎఫ్ఐ బ్రా సో, ఆడియన్స్ మాత్రమని చెప్పుకోవచ్చనమాట. అంటే 'దురంధర్' అనేది అదర్ లాంగ్వేజ్ నుంచి డబ్ చేసిన మూవీ. అండ్ మన 'ఉస్తాద్ భగత్ సింగ్' స్ట్రెయిట్ ఫార్వర్డ్ మూవీ తెలుగు ఫార్వర్డ్‌గా ఎక్కడ కూడా అన్ని లాంగ్వేజెస్‌లో ఎక్కడ తీయలేదనమాట. ఓన్లీ తెలుగు స్ట్రెయిట్ ఫార్వర్డ్ మూవీ 'దురంధర్' అనేది ఆల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయింది. బట్ ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అయిందనమాట. దానివల్ల అనేది కలెక్షన్స్ అనేది చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. సో, వాళ్ళకి 150 క్రోర్స్ కూడా రికవరీ అవ్వలేదు. అలాగే 'మైత్రి మూవీ మేకర్స్' వాళ్ళు కూడా దానికి పంచుకోవడానికి వాళ్ళకి కూడా ఆసక్తి చూపించలేదనమాట. ఆసక్తి చూపించినట్లయితే మాత్రం మూవీ ఎక్కడో ఉండేదనమాట. వాళ్ళు గట్టిగా ప్రమోషన్స్ కూడా బాగా చేయలేదు. బాగా ప్రమోషన్ చేయలేదు. అలాగే దాని మీద ఉన్న ఆసక్తి అనేది చాలా తగ్గిపోయింది. దాని మీద బజ్ కూడా క్రియేట్ అవ్వలేదనమాట. ఆ బజ్ క్రియేట్ అయినట్లయితే మాత్రం మూవీ అనేది వేరే లెవెల్‌లో అంటే వేరే లెవెల్‌లో ఉండబోతుందా? ఉండిద్ది కూడా. ఎందుకంటే ఆ లెవెల్‌లో మూవీ అనేది బాగుంది. చాలా నీట్‌గా ఎంటర్‌టైనర్‌గా మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరుగుద్ది. ఫ్యామిలీతో వెళ్లి చూసే మూవీని చాలా అంటే చాలా మంది అణగదొక్కేస్తున్నారు. ఎందుకంటే మూవీ పెట్టుబడులు రాలేదు కానీ టీఎఫ్ఐ బానిసలే చాలా అంటే చాలా తొక్కేస్తున్నారు. అలాగే మూవీని బజ్ లేకపోవడం వల్ల, ఇలాంటి హైప్ లేకపోవడం వల్ల మూవీ కలెక్షన్స్ అనేవి తగ్గినియి. బట్ మూవీ టాక్ మాత్రం చాలా బ్లాక్ బస్టర్‌గా ఉందని చెప్తున్నారు. ఇకపోతే మన ఏపీ అండ్ తెలంగాణ ఈ యొక్క 11వ రోజు కలెక్షన్స్ వచ్చేసి మాత్రం 5.6 కోట్లు. అలాగే కర్ణాటక మిగతా ఏరియాలు కలిపి కూడా 1.5 కోట్లు. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ 11వ రోజు వచ్చేసి అంతా వరల్డ్ వైడ్‌గా చూసుకున్నట్లయితే 10.6 కోట్లయితే ఈ యొక్క ఆదివారం అయితే 11వ రోజు కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.